ఏపీ కేబినెట్ శాఖల కేటాయింపుపై మంత్రుల ఉత్కంఠ నెలకొంది. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదా ఇస్తారని ప్రచారం జరుగుతోంది. హోంశాఖ లేదా నీటిపారుదల శాఖ ఇస్తారని సమాచారం. ఇక నారా లోకేష్ కు ఇవ్వబోయే శాఖలపైన సర్వత్రా చర్చ జరుగుతోంది. ఐటీ, పంచాయతీరాజ్ శాఖలు మళ్లీ లోకేష్ కే ఇస్తారని తెలుస్తోంది. అలాగే ఆర్థిక శాఖ, శాసనసభ వ్యవహారాల శాఖ పయ్యావుల కేశవ్కి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. నారాయణకు మళ్లీ పట్టణాభివృద్ధి శాఖ కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. అచ్చెన్నాయుడుకి బీసీ కోటాలో డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎక్కువ మంది కొత్త మంత్రులు కావడంతో చంద్రబాబుపై శాఖల కేటాయింపు ఒత్తిడి నెలకొంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ట్విట్టర్లో పోస్టు చేశారు అమిత్ షా. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. దీంతో పవన్ కు డిప్యూటీ సీఎం పదవి దక్కిందంటూ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటు చిరంజీవి కూడా ట్వీట్ చేశారు. ఏపీ అభివృద్ధికి పాటుపడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమ వేదికపై ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ మహిళా నేత తమిళసై సౌందరరాజన్ మధ్య ఈ ఘటన జరిగింది. వేదికపై ఉన్న బీజేపీ పెద్దలకు నమస్కారం చేసి ముందుకెళ్లబోయిన తమిళసైను వెనక్కు పిలిచిన అమిత్ షా ఆమెపై సీరియస్ అయ్యారు. ఆమె ఏదో చెప్పబోతుండగా అడ్డుకొని మరీ వారించారు. తమిళనాడు చీఫ్ అన్నామలైతో పంచాయతీ పెట్టుకోవద్దని గట్టిగా చెప్పి ఉంటారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. 4వ సీఎంగా ప్రమాణం చేశారు చంద్రబాబు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, సినీ నటులు చిరంజీవి, రజనీకాంత్తో పాటు తదితరులు హాజరయ్యారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. మంత్రుల ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత తన దగ్గరకు వచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. అక్కడికి కాస్త దూరంలో ఉన్న సినీ నటుడు చిరంజీవి దగ్గరకు తీసుకొచ్చారు. అన్నదమ్ముల ఇద్దరి చేతులు పైకి ఎత్తి అభివాదం చేశారు మోదీ. ఆ తర్వాత చిరంజీవి పవన్ తో కాసేపు ముచ్చటించారు ప్రధాని మోదీ. తెలంగాణ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి రిజల్ట్ రిలీజ్ చేశారు. పేపర్ 1లో 67.13% మంది, పేపర్ 2లో 34.18% మంది అర్హత సాధించారు. దీంతో ఈసారి టెట్లో అర్హత సాధించని వారు వచ్చే టెట్కు ఉచితంగా అప్లై చేసుకునేలా వెసులుబాటు కల్పించారు. అంతేకాదు టెట్కు క్వాలిఫై అయిన వారు డీఎస్సీకి ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ పదవిపై సస్పెన్స్ కొనసాగుతోంది. సభాపతి రేసులో సీనియర్లు ఉన్నారు. టీడీపీ సీనియర్ నేతలు కళా వెంకట్రావు, అయ్యన్న పాత్రుడు, బుచ్చయ్య చౌదరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురు నేతలు 7 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. 2014 టీడీపీ ప్రభుత్వంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన కోడెల శివప్రసాద్ కు చంద్రబాబు స్పీకర్ పదవి ఇచ్చారు. ఈసారి అదే ఫార్ములా అనుసరిస్తారా, సామాజిక సమీకరణాలు పాటించి బీసీ ఎస్సీలకు ఇస్తారా అన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే చంద్రబాబును రఘురామకృష్ణంరాజు స్పీకర్ పదవి ఇవ్వాలని కోరారు. టీడీపీ అధినేత తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థల ప్రతినిధులతో కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ సమావేశమయ్యారు. కమిషన్ విచారణకు ఎల్ఎన్టీ, నవయుగ, ఆఫ్ఘాన్స్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఒక్కో సంస్థ నుంచి 3 ప్రతినిధులు విచారణకు వచ్చారు. బ్యారేజీలకు సంబంధించిన వివరాలతో కాళేశ్వరం కమిషన్ ముందు నిర్మాణ సంస్థలు హాజరయ్యాయి. బ్యారేజీల ఖర్చులు, పెరిగిన అంచనాలు, ఇతర అంశాలపై కమిషన్ వివరాలు తీసుకునుంది. సిద్దిపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ చేశారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లా ఫస్ట్, సెకండ్ ప్లేసుల్లో ఉందని హర్షం వ్యక్తం చేశారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం మన ఊరు మనబడి కింద పాఠశాలలను, ఆగిపోయిన పనులను ముందుకు తీసుకెళ్లాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభమవడంతో స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై దృష్టి సారించారు ఆర్టీఏ అధికారులు. నిబంధనలు పాటించని స్కూల్ బస్సులపై కూడా ఝుళిపిస్తున్నారు. ఫిట్నెస్ లేని వాహనాలు, డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయినటువంటి వారిపై కేసులు నమోదు చేసి సీజ్ చేస్తున్నారు అధికారులు. విద్యాసంస్థలు ప్రారంభమవడంతో వాహనాల తనిఖీల స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. ఆర్టీఏ రూల్స్ కు విరుద్ధంగా నడుస్తున్నటువంటి బస్సులను సీజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఫిట్నెస్ కలిగి ఉండడంతో పాటు సరైన పత్రాలు ఉండాలని సూచిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమవడంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్. నగరంలో లోతట్టు ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలతో పాటు ఇతర చర్యలకు సంబంధించి సూచనలు చేశారు. జీహెచ్ఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలితో పాటు ఇతర ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుల విచారణపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వం చేతగానితనాన్ని కప్పిపుంచుకుంటూ కమిషన్లు ఏర్పాటు పేరుతో డ్రామాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. విచారణ కమిషన్లు వాటి పని అవి చేసుకుంటాయని, ప్రభుత్వం ఎందుకు లీకులు ఇస్తుందని ప్రశ్నించారు. నీళ్లు, విద్యుత్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు జగదీష్ రెడ్డి. శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కాలేదన్న మనస్తాపంతో అక్కవరం గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఊరేసుకొని వంజంగి రాజన్న అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
తన ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక అతిథిగా వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గన్నవరం విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు పలికారు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన కేంద్ర మంత్రులు అతిథులకు ధన్యవాదాలు తెలిపారు. స్వయంగా ఎయిర్పోర్టుకు వచ్చి వీడ్కోలు పలికారు. పవన్ కళ్యాణ్ తొలిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జనసేన కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. పవన్ కు మద్దతుగా మణుగూరు పట్టణంలో భారీగా బైక్ ర్యాలీని నిర్వహించారు. వందల సంఖ్యలో అభిమానులు ర్యాలీలో పాల్గొన్నారు. వేట నిషేధ కాలం మరో 2-3 రోజుల్లో ముగియనుండడంతో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు సన్నద్దమవుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో 169 కిలోమీటర్ల సముద్ర తీరం ఉండగా తీరం వెంట 98 గ్రామాల్లో 1,50,000 మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. అయితే వేట నిషేధ కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోగా ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది గంగపుత్రుల్లో ఆసక్తిగా మారింది. నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలంటూ హన్మకొండలోని అంబేద్కర్ జంక్షన్లో ఐఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై సీబీఐ చేత విచారణ జరిపించాలంటూ విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఇటు పాఠశాలలు పునఃప్రారంభమైన కనీస వసతులు కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి జిల్లా పాల్వంచ పట్టణంలోని ప్రశాంత్ నగర్లో మున్సిపల్ అధికారులపై కలెక్టర్ ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటింటికి తాగునీరు అందించేందుకు కిన్నెరసాని ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేయగా ప్రశాంత్ నగర్లో మాత్రం గత కొద్ది రోజులుగా నీటి సమస్య ఎదురవుతోంది. దీనిపై అధికారులు సమాధానం చెప్పకపోవడంతో కలెక్టర్ మండిపడ్డారు. తీరు మార్చుకోకపోతే చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డు సమీపంలో ఓ అక్రమ కట్టడం కూల్చివేతపై కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య వివాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నేతలకు సపోర్ట్ చేస్తూ అధికారులు వ్యవహరిస్తున్నారంటూ స్థానిక ఎమ్మెల్యే రమణారెడ్డి మండిపడ్డారు. నేరుగా కాంగ్రెస్ నేత షబీర్ అలీకి ఫోన్ చేసి అధికారుల విషయంలో జోక్యం చేసుకున్నారా అంటూ ప్రశ్నించారు. కామారెడ్డి పట్టణంలో పార్టీలకు అతీతంగా నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సినిగరం ప్రభుత్వ పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు పాల్గొన్నారు. స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత లేకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్టూడెంట్స్ కు స్కూల్ డ్రెస్సులు, పుస్తకాలు పంపిణీ చేశారు. గత ప్రభుత్వం మాదిరిగానే అల్పాహార పథకాన్ని కొనసాగించాలని కోరారు. మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ దళాలు మాక్ డ్రిల్ నిర్వహించారు. వరదలో చిక్కుకున్న వారిని ఎలా రక్షించాలనేది చేసి చూపించారు. వరద సహాయం కోసం సుమారు 60 లక్షల విలువైన స్పీడ్ బోట్, లైఫ్ జాకెట్లు, ట్రీ కట్టర్స్ ను సిద్ధం చేసినట్లు చెప్పారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని పాడవపూరు, అంబారిపేట్, నౌపేట్, పెద్దూర్, బెల్లాల్ గ్రామాల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. నిషేధిత గుడుంబాతో పాటు తయారీ కోసం నిల్వ చేసిన 200 లీటర్ల బెల్లం పానకాన్ని నిర్వీర్యం చేశారు. పక్కా సమాచారంతోనే ఈ దాడులు చేసినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేటలోని ఐఎంఎఫ్ఎల్ మద్యం డిపో ముందు స్థానికులు ఆందోళన నిర్వహించారు. మద్యం డిపోలో ఇతర ప్రాంతాలకు చెందిన 12 మంది కూలీలను అక్రమంగా నియమించుకోవడంపై ధర్నా చేపట్టారు. స్థానికంగా ఉన్న నిరుద్యోగులకు అవకాశం కల్పించకపోవడంపై మండిపడ్డారు. పోలీసులు సమస్యను పరిష్కరించి 12 మంది ఉద్యోగులను బయటకు పంపించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. రెబ్బెన మండలంలోని గోలేటి టౌన్షిప్ లో స్థానికులు ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలు యూనియన్ల సింగరేణి కార్మికులు, నాయకులు తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం అప్పపల్లి గ్రామంలో 1,80 లక్షలతో నిర్మిస్తున్న వంతెన పనులను మంత్రి పరిశీలించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో జయశంకర్ బడిబాట కార్యక్రమం కింద బాలబాలికలకు యూనిఫామ్స్ పంపిణీ చేశారు. పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ పూర్తి స్థాయిలో విద్యార్థులు రాకపోగా అందరికీ బట్టలు ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. వారం రోజుల్లో విద్యార్థులు పూర్తి స్థాయిలో హాజరవుతారని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులు స్వాధీనం చేసుకున్నారు. గత ప్రభుత్వం డ్రా ద్వారా తమను ఎంపిక చేసినా ఇళ్లు ఇవ్వకపోవడంతో నేరుగా ఇళ్ల తాళాలు పగలగొట్టి లోపలికెళ్లారు. డ్రాలో ఎంపికైన తమకు ఇళ్లు కేటాయించాలని ఎన్నిసార్లు అధికారులను కోరినా పట్టించుకోలేదన్నారు. అధికారులు ఎవరు వచ్చినా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఖాళీ చేసేది లేదని లబ్ధిదారులు స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందు గ్రామంలో పాఠశాలలో గ్రామస్తులు వినూత్న స్వాగతం పలికారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఊరి ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. పాఠశాలను అందంగా ముస్తాబు చేయడంతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులకు డప్పు చప్పులతో పూలజల్లు కురిపిస్తూ వెల్కమ్ పలికారు. అంతర్జాతీయ బాల కార్మిక నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఏపీ చైల్డ్ రైట్స్ కమిషన్ విజయనగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించింది. విజయనగరం కోట జంక్షన్ నుండి 3 లాంతర్ల వరకు జరిగిన ర్యాలీలో చైల్డ్ రైట్స్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ కేసలి అప్పారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ సిబ్బంది, ఎన్జీఓ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా భీమారం మండలం బూరుగుపల్లి గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పక్కా సమాచారంతో గ్రామంలో నిల్వ చేసిన 17 లీటర్ల గుడుంబ, 1200 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.
గుట్కా, మత్తు పదార్థాలు, జూదం, నాటుసారా వంటి చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా చింతలపల్లి గ్రామ సమీపంలో ఆటోలో తరలిస్తున్న 107 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా పట్టుకున్నారు. వీటి విలువ మార్కెట్లో 18 లక్షలుగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఇద్దరిని అదుపులోకి తీసుకోవడంతో పాటు ఓ ఆటోను, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. కృష్ణా జిల్లా మోపిదేవి పెదకళ్ల గ్రామంలో రేపు నిర్వహించనున్న మహాకుంభాభిషేక మహోత్సవాన్ని విజయవంతం చేయాలని వేద పండితులు విజ్ఞప్తి చేశారు. లోక కళ్యాణం కోసం చేపట్టిన ఈ కుంభాభిషేకాన్ని చేపట్టినట్టు తెలిపారు. ఈ సందర్భంగా కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు వీఐపీ బ్రేక్ దర్శనంలో దర్శించుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్యే మురళీనాయక్ స్వామిని దర్శించుకున్నారు. వాదిరాజా మఠం విశ్వబాలాభ తీర్థులు, కన్నడ నటులు రక్షిత్ శెట్టి, రాజ్బీ శెట్టి, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, నటి శ్రీలక్ష్మి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దీంతో ఇవాళ రేపు ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంటుందని వెల్లడించింది. ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాజీ కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉత్కళమణి గోపిబంధు దాస్కు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భువనేశ్వర్లో జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఢిల్లీ నీటి సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి మిగులు జలాల విడుదల కోరుతూ ఆ ప్రభుత్వం చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. ట్యాంకర్ మాఫియాను కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఢిల్లీలో ట్యాంకర్ మాఫియా విస్తృతంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. పశ్చిమ బెంగాల్లో 4 ఏళ్ల చిన్నారికి బర్డ్ ఫ్లూ H9N2 వేరియంట్ సోకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. సాధారణంగా పక్షులకు సోకే బర్డ్ ఫ్లూ అత్యంత అరుదైన కేసుల్లో మనుషుల్లోనూ కనిపిస్తుందని చెప్పింది. భారత్లో బర్డ్ ఫ్లూను మనుషుల్లో గుర్తించడం ఇది 2వ కేసుగా చెప్పింది. చిన్నారి ఇంటికి సమీపంలో కోళ్లు ఎక్కువగా ఉండడంతోనే ఈ వ్యాధి సోకి ఉంటుందని అనుమానం వ్యక్తం చేసింది. T20 వరల్డ్ కప్లో టీమిండియా హ్యాట్రిక్ పై కన్నేసింది. ఇప్పటికే ఐర్లాండ్, పాకిస్తాన్పై విజయం సాధించిన భారత్ కాసేపట్లో తన 3వ మ్యాచ్లో అమెరికాతో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా సూపర్ 8కి చేరుకునుంది. ఇటు అమెరికా కూడా గత 2 మ్యాచ్ల్లో కెనడా, పాకిస్తాన్పై గెలిచి మంచి ఊపు మీదుంది.